హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మా పక్కన ఇల్లు అనమాట. వాళ్ళ ఇంటి పైన ఇక్కడ పావురాలన్నీ ఇట్లా లైన్గా కూర్చోంటే జస్ట్ అట్లా చూపిస్తున్నాను మీకు. ఇంకా మా ఇంట్లో, ఎదురింట్లో, పక్కింట్లో ఇక్కడంతా కూడా పావురాలు చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసి ఈవినింగ్ టు నైట్ వ్లాగ్. ఈవినింగ్ నేను ఇక్కడ పాలక్ స్మూతీ అయితే చేస్తున్నాను. పాలకూర అండ్ దాంతోపాటు కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా? మార్కెట్ నుంచి తెచ్చాక కింద రూట్స్ కానీ ఇంకా మట్టి ఏమైనా ఉంటే అక్కడ వరకు కట్ చేసి నేను న్యూస్ పేపర్లో చుట్టేసి మళ్ళీ పైన ఒక కవర్ వేసి పెట్టేస్తాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు కుక్ చేస్తామో అప్పుడు తీసి వాష్ చేసి కుక్ చేస్తాను. అట్లా ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినాక కూడా ఇది బతికే ఉందన్నమాట. ఇంకా అసలు దీని పేరేందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫ్రిడ్జ్లోంచి తీసి వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టినాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూసేలోపు అది స్లోగా పైకి వస్తుంది. సో సడన్గా చూసేలోపు కొంచెం భయం వేసింది, ఒళ్ళంతా జలదరిచ్చింది అనమాట. ఇంకా తీసుకెళ్ళి బయట చెట్ల దగ్గర పాడేసి వచ్చినాను. ఆ తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయా అని నీట్గా చెక్ చేసి ఆ తర్వాత వాష్ చేసి కట్ చేస్తున్నాను. ఇంతకుముందే ఎప్పుడైనా పాలకూర కానీ ఇట్లా ఆకుకూరల్లో చిన్న చిన్న వచ్చేవి కానీ ఇంత పెద్దది అయితే ఎప్పుడు చూడలేదు. సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. ఆకుకూరలు క్లీన్ చేసేటప్పుడు కొంచెం నీట్గా క్లీన్ చేసి మధ్యలో ఏమైనా పురుగులు ఇట్లా ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి నీట్గా వాష్ చేసి కట్ చేసుకోండి. సో నాకైతే చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇప్పటి నుంచి అని అయితే అనిపించింది. పాలకూర కట్ చేసినాను. ఆ తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర ఇంకా ఒక ఆమ్లా అయితే వేస్తున్నాను. సో వైటమిన్ సికి చాలా మంచిది కదా ఆమ్లా. రిలయన్స్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. సో అవి డైలీ మా హస్బెండ్ అయితే అట్నే డైరెక్ట్గా తినేస్తారు. ఇంకా కొన్ని ఉంటే నేనైతే ఇక్కడ ఇట్లా పాలకతో కలిపి జ్యూస్ చేసేస్తున్నాను. మామూలుగా అయితే లెమన్ యాడ్ చేస్తాను, కానీ ఈరోజు ఇంకా ఆమ్లా యాడ్ చేస్తున్నాను కాబట్టి లెమన్ అయితే యాడ్ చేయట్లేదు. ఓన్లీ పాలక్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు దాంతోపాటు క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. సో క్యారెట్ యాడ్ చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. నేను క్యారెట్ మామూలుగా పైన పీల్ చేసేదాన్ని కాదనమాట, అట్నే తినేదాన్ని. కానీ ఈ మధ్య ఏమంటే అబ్జర్వ్ చేస్తే క్యారెట్స్ బాగా స్మెల్ వస్తున్నాయి. అంటే ఫర్టిలైజర్స్ ఇవన్నీ స్ప్రే చేసి ఉంటారు కదా, సో మొత్తం ఆ కెమికల్ స్మెల్లే వస్తున్నాయి. సో దానివల్ల నేను పైన ఈ మధ్య పీల్ చేస్తున్నాను. లేకపోతే క్యారెట్ కానీ ఇంకా ఏవైనా ఫ్రూట్స్ అయినా పైన నేను పీల్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే పైన పీల్ దాంట్లో కూడా కొన్ని న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి, మనం పీల్ చేయడం వల్ల పోతాయి అంటారు. కొంతమంది యాపిల్ కూడా పైన చెక్కు తీసి తింటూ ఉంటారు కదా. సో నేను ఏవైనా అట్నే తినేదాన్ని, కానీ ఈ మధ్య ఆ కెమికల్ స్మెల్ అనేది బాగా వస్తుంది క్యారెట్స్కి. సో అందుకు దానివల్ల పీల్ చేస్తున్నాను. దీంట్లో మనం కుకుంబర్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. నేను మామూలుగా ఎప్పుడు చేసేది ఎట్లా అంటే పాలకూర, కొంచెం కుకుంబర్, ఇంకా లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తాను. ఈ 3 యాడ్ చేసి చేస్తూ ఉంటాను. డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. దానికోసం ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం కొంచెం తీసుకొని ఫస్ట్ ప్యాన్ మీద అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇంకో పక్క డేట్స్ అన్నీ కూడా సీడ్స్ తీసేసి కొంచెం ప్యాన్లో వేసి కొంచెం ఆయిల్ వేసి మరగనిచ్చాను అనమాట. సో ఎప్పుడైనా ఇంట్లో తినడానికి ఏవి లేనప్పుడు హెల్తీ స్నాక్స్ డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తుంటాను. సో ఇంట్లో ఏవేవి ఉన్నాయో డ్రై ఫ్రూట్స్, బాదం, వాల్నట్స్, బ్లాక్ రైజిన్స్, ఇంకా సీడ్స్ ఉంటాయి కదా, ఫ్లాక్ సీడ్స్, వాటర్ మిలన్, పంప్కిన్ సీడ్స్, సో అన్నీ యాడ్ చేసి ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి పౌడర్, ఇది కూడా కొంచెం డ్రై హీట్ చేస్తున్నాను. అండ్ ఇంకో పక్కన ఏంటంటే డేట్స్ కూడా కొంచెం లైట్గా హీట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం అది సాఫ్ట్గా అయితే ముద్దలు కట్టుకోవడానికి బాగా వస్తుంది కదా అని. అంతే. ఫ్రై చేసి పెట్టినవన్నీ ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టినాను. అంటే ఇంకొన్ని బాదం, వాల్నట్స్ ఇవి కొంచెం మిక్సీ పడుతున్నాను అనమాట. అంటే కొంచెం పౌడర్ చేసి యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అని కొంచెం కచ్చపచ్చగా అయితే పౌడర్ చేస్తున్నాను. ఈ డేట్స్ మిక్స్ ఉంది కదా, అందులో ఫస్ట్ ఇందాక నేను పౌడర్ చేసిన ఆ బాదం, వాల్నట్స్ ఆ పౌడర్ అయితే వేసినాను. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తున్నాను. ఆ తర్వాత పచ్చి కొబ్బరి పౌడర్ ఉంది కదా, అది కూడా పౌడర్ అయితే కలుపుతున్నాను.
అండ్ లాస్ట్లో కొన్ని గసగసాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఈ స్వీట్కి కొంచెం గసగసాలు యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట. సో లాస్ట్లో కొన్ని గసగసాలు యాడ్ చేసుకుంటే ఇవన్నీ ముద్దలు కట్టుకోవడమే, అంతే. ఇది హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఈ లడ్డూలో ప్రోటీన్, బయోటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. అండ్ మా హస్బెండ్ కూడా ఏ స్వీట్ కూడా అంత ఇష్టంగా తినరు, కానీ డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెడితే మాత్రం డైలీ వన్ తింటూ ఉంటారు. తనకు కూడా ఇష్టమే. ఈ లడ్డు రెసిపీ నేను ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఒకసారి చూపించాను, కానీ అప్పుడు ఏంటంటే కొంచెం బెల్లం పాకం అయితే యాడ్ చేసినాను. కానీ ఇప్పుడు బెల్లం పాకం ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ డేట్స్తో చేస్తున్నాను. ఈ రెసిపీ మా అమ్మ కూడా చేసేది. మా అమ్మ బెల్లం పాకం యాడ్ చేసి చేసేదన్నమాట. ఇందులో మనం షుగర్ యాడ్ చేయలేదు, బెల్లం కూడా యాడ్ చేయలేదు, ఓన్లీ డేట్స్ యాడ్ చేసినాము అంతే. ఇవి మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి నిజంగా. అదే మనం అన్ని డ్రై ఫ్రూట్స్ కొన్ని తెచ్చుకొని చేసుకుంటే ఇంట్లో మనం చాలా చేసుకోవచ్చు. ఈ మధ్య నాకు ఎందుకో షుగర్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అంటే ఇంతకు ముందు నుంచి కూడా ఉండేవి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాక ఏదో ఒక స్వీట్ తినబుద్ధి అవుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువ స్వీట్స్ క్రేవింగ్ అనేది వస్తుంది. ఎందుకు అని నేను గూగుల్లో సెర్చ్ చేస్తే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటే దానివల్ల ఎక్కువ మనం షుగర్ క్రేవ్ చేస్తామంట. సో మేబీ నాకు తక్కువ ఉందేమో. ఇంతకుముందు కూడా నేను ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుంటే నాకు షుగర్స్ అయితే తక్కువనే ఉన్నాయి. అండ్ దాంతోపాటు స్ట్రెస్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇటువంటి రీజన్స్ వల్ల కూడా షుగర్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయంట. పెసరపప్పు పాయసం, శనగబాల పాయసం కూడా ట్రై చేసినాను. ఇంకా రవ్వ లడ్డు కూడా బెల్లం వేసి యాడ్ చేసినాను. సో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు అవన్నీ కూడా వీడియో షేర్ చేస్తాను. లడ్డు టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే. చాలా బాగుంది. హెల్తీ స్నాక్. నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ. సో అందుకే బయటకు కొనడం ఎందుకు అని, బయటవి అంతా అన్హెల్తీ కదా, షుగర్తో చేస్తారు. అందుకే ఇంట్లో నేను బెల్లంతో ట్రై చేస్తుంటాను. సో మన టేస్టీ హెల్తీ లడ్డూస్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఇవన్నీ ఒక 8 బాక్స్లో వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తాను. బయట కూడా పెట్టొచ్చు ఉంటాయి, కానీ బయట పెడితే చీమలు వచ్చేస్తాయి అనమాట. సో అందుకే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియోని ఇక్కడి వరకు చూసిన